దేవుడు మరలా మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు ఎత్తబడే సంఘం ఉంది, విడిచిపెట్టబడే సంఘం ఉంది. రెండు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మరి రాత్రి నీవు ఈ రెండు సంఘాల్లో ఏ సంఘములో ఉన్నావు అనేది నువ్వు జాగ్రత్తగా గమనించాలి. ఎత్తబడే సంఘములో ఉన్నావా? ప్రభు విడిచిపెట్టే సంఘంలో ఉన్నావా? ఎత్తబడే సంఘములో అయితే నువ్వు ఎలా ఉండాలి? దేవుని దగ్గరకు చేర్చబడే సార్వత్రిక సంఘం అయితే నువ్వు ఎలా ఉండాలి? ఒకవేళ విడిచిపెట్టబడే సంఘం అయితే నీ దినచర్యలు, నీ గుణగణాలు ఎలా ఉన్నాయో ఆల్రెడీ పరిశుద్ధ గ్రంథం మనం విన్నప్పుడు, ఆ దేవుని వాక్యాన్ని విన్నప్పుడే మనకు అర్థమైపోతుందండి. రెండు సంఘాల గురించి చెప్పాను. ఒకటి చెప్పాలి మీరు, ఎత్తబడే సంఘము, మరొకటి విడిచిపెట్టబడే సంఘం. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ప్రియమైన వాళ్ళారా. ఎత్తబడే సంఘం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, ఆ ఎత్తబడేటి ఆ సంఘము యొక్క విధానం ఎలా ఉంటుందో, ఆ గుణగణాలు ఎలా ఉంటాయో ఎఫెసీ పత్రిక పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయములో 27వ వచనం చదువుకుందాం. అక్కడ దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది ప్రియులారా. ఎఫెసీ చక్కని మాటలు మనకు ఈరోజు తెలియపరచబడతా ఉన్నాయి. ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో ఆయన మాటలు విందాం. 27వ వచనం చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి ప్రియులారా. సంఘము ప్రేమించి అది కళంకమైనను, చూడండి ఎంత చక్కగా వ్రాయబడిందో, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను, నా సెల్లేదమ్మా, అట్టిది మరి ఏదైనను లేక, ఎత్తబడే సంఘం ఎలా ఉంటుందో జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధముగాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన ఎదుట సంఘము నిలవబెట్టుకొనడానికి ఇష్టపడే సంఘంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏముండకూడదు సంఘంలో? ముడతైనను కళంకమైనను, ఇంకా కొన్ని వచనాల దగ్గర కొన్ని ఉన్నాయి, అవి చదివితే లేట్ అయిపోతుందో నేను చెప్పేస్తాను. స్వార్థమైనను, చూడండి, మోసమైనను, అబద్ధమైనను, అన్యాయమైనను, అక్రమమైనను మరి ఏదియూ లేక పరిశుద్ధపరచబడినటువంటి సంఘముగా ఉండాలి. అది ఎత్తబడే సంఘం. స్తోత్రం. మనం ఆలోచించాలి. ఒకవేళ అనుకోకుండా ప్రభు వస్తే నేను ఎత్తబడతానా? నేను ఎత్తబడే సంఘములో ఉంటానా? విడిచిపెట్టబడే సంఘములో ఉంటానా? నా అంతటా నేనే జీవిస్తున్నాను, నా స్వార్థం కోసం నేనే బ్రతుకుతున్నాను, ప్రభువుకు దూరంగా ఉంటున్నాను, మారు మనస్సు లేదు, మార్పు జీవితం లేదు, మాటలో ప్రవర్తనలో అన్నిటిలో కూడా దేవునికి ఇష్టమైన రీతిలో లేను. నేను ఎత్తబడే సంఘములో ఉంటానా? విడిచిపెట్టబడే సంఘములో ఉంటానా? ఆలోచించాలి రాత్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, పేరు పెట్టుకొని సంఘములో ఉన్నాను, క్రైస్తవరాలుగా ఉన్నాను, క్రైస్తవుడిగా ఉన్నాను, సంఘములోనే ఉన్నాను, ఆదివారం ఆరాధన చేస్తున్నాను, ఇంకా దేవుని పేరు మీద ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నాను. అయితే నిజమైన మారు మనస్సు నాలో ఉందా? నా మాటలో మారు మనస్సు ఉందా? నా ప్రవర్తనలో మారు మనస్సు ఉందా? నేను చేసే ప్రతి పనిలో మారు మనస్సు ఉందా? నేను చేసే ప్రతి దేవునికి ఇష్టంగా ఉందా అనే ప్రతి ప్రశ్న మనకు మనము వేసుకునే వారిగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకని ఇక్కడ అంటాడు కదా, క్రీస్తు సంఘమును, క్రీస్తు అక్కడ ఆగాలి, సంఘమును
ప్రేమించి, తర్వాత నెక్స్ట్ అంటాడు, ఆ సంఘములో కళంకమైనను. ఒక్క నిమిషం ఆగుదామండి. కళంకం అంటే ఏంటండి? కళంకం అంటే ఏమిటి మనం ఆలోచించాలి. ఒక్క నిమిషం. కళంకము అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే నేను మీకు కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళతాను. నెంబర్ 1, క్రైస్తవంలో చూడవలసింది హోదా కాదు. నేను ఎంత హోదాలో ఉన్నానా, ఎంత హెచ్చింపులో ఉన్నానా, క్రైస్తవములో చూడవలసింది హోదా కాదు, కానీ బోధను చూడాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. బోధ అంటే వాక్యం. హోదా అనగానే ఎంత పెద్ద సేవకుడో, ఎన్ని వేల మంది ఉన్న సంఘానికి అధిపతి ఆ సేవకుడు, ఆ హోదా చూడొద్దు. నువ్వు చూడాల్సింది ఏమిటంటే, ప్రియమైనటువంటి సంఘమా, బోధ. నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? నీతో దేవుడు మాట్లాడడం లేదా? దేవుడు మాట్లాడినప్పుడు నేను సరిచేసుకునేవాడిగా ఉన్నానా? అది చూడాలి ముందు మనం. ఆమేన్. రెండో విషయం ఏంటంటే, మందిరములో ఉండే మందరి కాదు నువ్వు చూడాల్సింది. మందిరములో ఉండే గొర్రెల మందర కాదు చూడాల్సింది. ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారా? 10,000 మంది ఉన్నారా? సంఘములు నువ్వు చూడొద్దు. నువ్వు చూడాల్సింది ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, ఆ మందలో ఎంతమంది మారు మనసు పొందిన మంది ఉన్నారో చూడాలి. స్తోత్రం చెప్ప గట్టిగా. అప్పుడు మనం కూడా ట్రాలీ చేసుకోవాలి. ఒక మందిరములో, ఒక సంఘములో ఎంతమంది ఉన్నారో చూడొద్దు. చాలా మంది అదే చూసేది. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారు, ఆ సంఘంలో ఏదో 10 మంది 15 20 మంది ఉన్నారు. ఇది కాదు నువ్వు చూడాల్సింది. అసలు చూసే నీకు మారు మనసు ఉందా? ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారని కాదు చూడాల్సింది, ఎంతమంది మారు మనస్సు పొందిన వాళ్ళు ఉన్నారు. నిజమైనటువంటి క్రీస్తు కొరకు జీవించేవారు ఉన్నారు. నిజమైన మారు మనసు కలిగి మార్పు చెంది జీవించేవారు ఉన్నారు. ఎంతమంది రేపు క్రీస్తు ఎదుట నిలబడేవారు ఉన్నారు. ఎంతమంది ముఖం సాటేసుకొని ప్రభు వచ్చినప్పుడు పారిపోయేవారు ఉన్నారు. ఆలోచించండి ప్రియులారా. నువ్వు చూడాల్సింది ఏమిటో తెలుసా? మందిరములో ఉండే మందని కాదు, కానీ నువ్వు చూడాల్సింది ఆ మందలో ఎంతమందికి మారు మనసు ఉందో వాళ్ళనే చూడాలంట నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి ప్రియులారా. మూడో విషయం చెప్తాను. ఆస్తి ఎదుగుదల కాదు నువ్వు చూడాల్సింది. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, 10 సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను, నాకేమీ ఆస్తి ఎదుగుదల లేదు, నాకు ఆస్తి రావడం లేదు, నాకు ఆస్తి లేదు. ఎందుకో నేను ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆ ఉన్నది కూడా పోయిందని చెప్పుకోవటం కాదు. నిజమైనటువంటి సంఘములు ఎదుగుతున్న నువ్వు ఎలా ఉండాలి అంటే, ఆస్తికి ఎదుగుదలగా నువ్వు చూడాల్సిన అవసరం లేదు, కానీ నీ ఆత్మ ఎదుగుదల ఎంతవరకు ఎదిగిందో చూసుకో. స్తోత్రం చెప్ప గట్టిగా. నీ ఆత్మ ఎంత ఎదుగుదలలో ఎదిగిందో అది చూడాలి. ప్రార్థనకి వెళ్ళి కానించి నాకేం రావలేదు, ఏం మిగలేదు, ఏం లేదు, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను, ఏదైనా వచ్చిందేమంటే రాలేదు. ఇది కాదు మనం చూడాల్సింది. ఆస్తి ఎదుగుదల కాదు నువ్వు చూడాల్సింది. ఒక సంఘములో ఎదుగుతున్నావు అంటే, సంఘములో బలపరచబడుతున్నావు అంటే, రేపు దేవుని ఎదుట నువ్వు నిలబడాలి అంటే, దేవునితో కలిసి జీవించాలి అంటే నీ ఆత్మీయ ఎదుగుదల చూడాలి నువ్వు. ఆమేన్. నేను నిజంగా ఎంతవరకు నా ఆత్మ ఎదుగుతుంది? నేను నిజమైన భక్తి కలిగిన దాన్నేనా? నిజంగా భక్తి కలిగిన వాడినేనా? నా మాట నిజమేనా? నా మాట ఎలాగుంది? నేను చేసే పని ఎలా ఉంది? నా ప్రవర్తన ఎలా ఉంది? అది ఖచ్చితమేనా కాదు? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెంబర్ 4 చెప్తున్నాను. బట్టల్లో కాదు భక్తిని చూడాల్సింది. నీ బట్టల్లో కాదు, వేసుకునే బట్టల్లో కాదు భక్తిని చూడాల్సింది. బ్రతుకులో నిజమైన భక్తిని చూడాలి. స్తోత్రం చెప్ప గట్టిగా. బ్రతుకులో భక్తిని చూడాలి. ప్రియమైన దేవుని సంఘం జాగ్రత్త గమనించి, రాత్రి వేళలో సంఘం, ఎత్తబడే సంఘం ఎలా ఉంటుందో చూడండి జాగ్రత్తగా. ఆ ఎత్తబడే సంఘములో ఉన్న లక్షణాలు మనం నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 5వ విషయం చెప్తాను చూడండి. మందిరము ఎంత పెద్దదో దానిలో ఉన్న వాళ్ళందరూ ఎంతమందో చూడాల్సిన అవసరం లేదు. నువ్వు చూడాల్సింది ఏమిటంటే, ఆ మందిరములో ఎంతమంది పరలోకానికి చేర్చబడతారు. స్తోత్రం చెప్ప గట్టిగా. అది మనం చూసుకోవాల్సి ఉంది ప్రియులారా. సంఘం అంటే ఎవరండి అమ్మా? సంఘం అంటే ఎవరు? పెళ్లి కుమార్తె. నెక్స్ట్ అదే చెప్తాను నేను మీకు.
ఏ పెండ్లి కుమారుడైనా ఇప్పుడు చెప్పినటువంటి 6 విషయాల్లో ఏ విషయానికైనా పెళ్లి కుమారుడు ఎప్పుడు ఇష్టపడాడు గుర్తుపెట్టుకోండి. సంఘం అంటే కన్యక, పెళ్లి కుమార్తె గుర్తుపెట్టుకోవాలి విషయం. 6వ విషయం కూడా ఏంటంటే లోక జ్ఞానము చాలా నాలో ఎక్కువ ఉందని నువ్వు సంతోషపడొద్దంట. మరి ఎందుకు సంతోషపడాలంటే నీలో దైవ జ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టే నువ్వు సంతోషించు. ఆమేన్. చాలా ప్రాముఖ్యం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 7వ మాట కూడా చెప్పి నేను ముందుకు వెళతాను. దేవుణ్ణి నేను నిజంగా దేవుణ్ణి ఎంత మోసం చేస్తున్నా సంతోషపడొద్దు కానీ, దాన్ని బట్టి నువ్వు ఆనందపడద్దు కానీ, దేవునికి ఎంత నమ్మకంగా జీవిస్తున్నానని దాన్ని బట్టి నువ్వు సంతోషపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. 7 విషయాలు మన హృదయములో, విశ్వాసమైన మన హృదయములో స్థిరంగా నాటబడాలి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఒక వాక్య భాగాన్ని చదువుదాం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కళంకాలు, చెప్పండి, కళంకాలు, ముడతలే. కళంకాలు, ముడతలే, ఇవి కాదు మనకు కావాల్సింది. నెక్స్ట్ దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రియమైన వాళ్ళారా, చూడండి, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనము. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. అంతఃపురములో నుండి వచ్చును. ఏమిటి అంతఃపురం అంటే? పరలోక రాజ్యము. అక్కడ నుండి పెళ్లి కుమారుడు బయలుదేరుతాడు. పెళ్లి కుమార్తె అటువంటి సంఘాన్ని తీసుకొని పోవడానికి ఆయన బయలుదేరి వస్తాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. అయితే ఒకసారి ఏవేలు గ్రంథంలోకి వెళ్ళి చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా విందాం. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. చాలండి. పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలి? పెళ్లి కుమారుడు ప్రభు అయినటువంటి క్రీస్తు అంతఃపురం అనగా పరలోక రాజ్యములో నుండి రావాలి. ఆయన బయలుదేరి వస్తాడు. మరి పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి బయలుదేరాలి? ఇప్పుడే మీకు చెప్పాను నేను. దేవుని మందిరం. గది అంటే దేవుని మందిరం. అపోస్తల కార్యాలు తర్వాత మీరు చదువుకోండి ప్రియులారా. అక్కడ ప్రభు చెప్తాడు, మీరు ఇప్పుడే ఊర్లోనికి వెళ్ళొద్దు, సువార్త చెప్పడానికి వెళ్ళొద్దు, మీరు గదిలో ఉండి కనిపెట్టమంటాడు. స్తోత్రం. ఎక్కడ ఉండాలి పెళ్లి కుమార్తె? ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుంచి. ఏమిటా గది అంటే? సంఘము, ప్రార్థనా మందిరము. ప్రైజ్ ద లార్డ్. సంఘం అనేటువంటి పెళ్లి కుమార్తె గదిలో నుండి అనగా దేవుని మందిరంలో సిద్ధపరచబడి, వాక్యము ద్వారా సిద్ధపరచబడి, దేవుని మాట ద్వారా సిద్ధపరచబడి, మారు మనస్సు పొంది, మార్పు కలిగి, దేవునికి ఇష్టమైన రీతిలో సిద్ధపరచబడి రెడీగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అందుకే ఒక భక్తుడు పాడుతూ ఉంటాడు, సిద్ధపడుమా ఓ సంగమా, సిద్ధపడుమా ఓ సంగమా, యేసు రాకడ వేళాయే. ఆయన వచ్చిపోయినాక నువ్వు సిద్ధపడిన ఉపయోగం ఏముంది? ఏముంది ఉపయోగం? చూడండి, లోతు భక్తులుగా ఉన్నాడే కానీ ఆయన ఎంత బ్రతిమలాడాడో ఒక్కళ్ళు కూడా మార్పు పొందలేదు, ఒక్కళ్ళు మార్పు చెందలేదు. లోతెంతో బ్రతిమాలి సాటించిన లోబడలేదు వారెవ్వరు. ప్రళయాగ్ని పట్టణము కాల్చివేసిన ఎలుగెత్తి ఏడ్చిరి జగమంతా. రేపు వెళ్తా ఉంటారు, ఎత్తబడే సంఘం వెళ్ళిపోతా ఉంటే విడిచిపెట్టబడిన వాళ్ళందరూ భూమి మీద నుండి రొమ్ములు కొట్టుకుంటా విలపించాల్సినటువంటి రోజు ఒక రోజు ఉంది. అందుకే సిద్ధపరచబడాలి. ఆమేన్. మారు మనస్సు పొందాలి సంఘం. కన్య అనగానే ప్రియమైన వాళ్ళారా, పెండ్లి కుమార్తె. పరిశుద్ధ గ్రంథం చూపిస్తాను మీకు నేను ఈరోజు కొన్ని విషయాలు. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది చూడండి. అలంకరించబడి, పెండ్లి కుమార్తె అలంకరించబడి అనగా సంఘము రైట్ అయిపోయింది, సిద్ధపరచబడి. పిల్లరా, ఖచ్చితంగా గదిలో నుండి ఎక్కడ సిద్ధపరచబడాలంటే ఎక్కడ పడితే అక్కడ ఏ సంఘము సిద్ధపరచబడదు. సంఘము ఎక్కడ ఎప్పుడు సిద్ధపరచబడుతుంది అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలోనే సంఘం సిద్ధపరచబడాలి.
వాక్యం ద్వారా సిద్ధపరచబడాలి. సిద్ధపరచబడాలి. సంఘం ఎప్పుడు కూడా ప్రియమైన వాళ్ళారా సిద్ధపరచబడి ఉండాలి. స్తోత్రం చెప్పండి. మరి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకపోతే, దేవుని వాక్యాన్ని వినకపోతే, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడో నీకు తెలియకపోతే, నువ్వు ఎక్కడికో వెళ్ళి అక్కడో కూర్చొని వచ్చి సోమవారం వచ్చి నిన్న ఆదివారం ఏం జరిగింది అంటే దేవుడు మళ్ళీ వచ్చి మాట్లాడతాడా నీతో? మరి నువ్వు ఎప్పుడు సిద్ధపరచబడతావు? లోకములో ఉన్న వాటి కొరకు సిద్ధపరచబడుతున్నావు. లోకములో ఉన్న అన్నిటి కొరకు సిద్ధపరచబడుతున్నావు. ఏదైనా ఒక సాటకని వెళ్ళాలంటే తెల్లవారుజాములే సిద్ధపరచబడుతున్నావు. అక్కడికి వెళ్ళిపోతున్నావు. ఒక సంఘములో ఉన్న నీవు, ఒక సంఘమని చెప్పుకుంటున్న నీవు, దేవుని చేత ఎత్తబడబోతున్న సంఘములో ఉన్న నీవు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎక్కడ సిద్ధపరచబడాలి? పెళ్లి కుమార్తె సంఘం ఎక్కడ సిద్ధపరచబడాలి? గదిలో, అనగా దేవుని మందిరములో సిద్ధపరచబడాలి. దేవుని మందిరంలో సిద్ధపరచబడాలి. పిల్లలు, స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎక్కడ సిద్ధపరచబడాలి? చదువుకి మాట్లాడండి అమ్మా. బడిలో. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు బడిలోకి వెళ్ళి సిద్ధపరచబడతారు. మనం గుడిలోకి వెళ్ళి సిద్ధపరచబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు బడిలోకి వెళ్ళి సిద్ధపరచబడితే పెద్దోళ్ళు గుడిలోకి వెళ్ళి సిద్ధపరచబడాలి. మరి ఆదివారం మనం ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచబడుతున్నాం? ప్రశ్న వేసుకోండి. రేపొద్దున ఎత్తబడే సంఘం ఒకటి ఉంది. సర్వలోకములో ఉన్న సంఘములన్నీ ఒకే ఒక సంఘముగా, ఎత్తబడే సంఘముగా, సార్వత్రిక సంఘముగా దేవుడు సిద్ధపరిచి మార్పు చెందిన సంఘాన్ని, కళంకమైన ముడతైన లేనటువంటి సంఘాన్ని, అటువంటి వ్యక్తులను ఆయనతో తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పగట్టిగా. ఆయనేమో సిద్ధపడి వస్తున్నాడు, సంఘమేమో సిద్ధపరచబడడం లేదు. అందులో కొంతమంది సిద్ధపరచబడి ఉంటారు, మరి కొంతమంది సిద్ధపరచబడిన వారు కూడా సాతాను మోసం చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. మార్కు సువార్త మీరు తర్వాత చదువుకోండి, 13వ అధ్యాయం 24వ వచనములో, నా పేర వచ్చి మిమ్మల్ని అనేక మంది మోసగిస్తారు. అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు అంటే మీరు నమ్మొద్దు. వాక్య ప్రకారంగా మీరు నమ్మండి, వాక్య ప్రకారంగా మీరు చెయ్యండి. అప్పుడే నిజమైనటువంటి దేవుని యొక్క ప్రేమ ఆ సంఘం మీద, ఆ సంఘములో ఉన్న మనుషుల మీద దేవుడు పంపిస్తాడు. స్తోత్రం చెప్పగట్టిగా. తర్వాత ఇక్కడ మరొక మాట మనం చూస్తే, ప్రియమైనటువంటి వాళ్ళ చూడండి, పెండ్లి కుమార్తె గదిలో ఏం చేయాలంట? చెప్పాలి, అలంకరింపబడాలి. ఏంటి అలంకారం? ఏంటి అలంకారం? ఒకసారి బైబిల్ చదువుదాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి, 4వ వచనం, 3-4 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. పేతురు చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళు మొదటి పత్రికలోకి వెళ్ళి 3-4 చదువుకుందాం. వస్త్రములు ధరించుకుంటాయు, వెలుపటి అలంకారము కాక, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారములు మీ హృదయము, అంతరంగ స్వభావం, నీ హృదయంలో ఉన్న అంతరంగ స్వభావము నీకు అలంకారంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుని సంఘానికి వెళ్ళే విషయము, ప్రార్థన చేసే విషయము, వాక్యం వినే విషయము, దేవుని క్రమంగా దేవుని దగ్గరికి వెళ్ళే విషయము, వాక్యాన్ని మనం పాటించే విషయము, ప్రార్థన చేసే విషయము, ప్రభువుకు మనం ఇచ్చే విషయము, ప్రభు దగ్గర పుచ్చుకునే విషయము, ఇవన్నీ కూడా నీ హృదయాంత రంగముల నుంచి దేవునికి ఖచ్చితంగా ఇష్టమై ఉండాలి. స్తోత్రం చెప్ప. ఎట్లా పడితే అట్లా చేసి మనం ఏ విధంగా పడితే మనకు మనసు నచ్చినట్లుగా, మనం మెచ్చినట్లుగా చేసి రేపు దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘములో ఉండాలంటే మనం ఉండగలమా? సిద్ధపరచబడ్డావు, జాగ్రత్త, సిద్ధపరచబడాలి. తర్వాత పరిశుద్ధ గ్రంథం మరొక మాట చూద్దాం. పరలోకంలోనేమో 24 పెద్దలు, పరలోకంలో ఉన్న షెరూబులు, కెరూబులు అందరూ కూడా సంఘం వస్తుంది, సిద్ధపరచబడింది,
భూలోకములో నుండి ఇక్కడ సంఘం రెడీగా ఉంది, ఇక్కడ పెళ్లి కుమారుడు వెళ్ళిపోతున్నాడు కిందకి భూలోకానికి, అక్కడ నుంచి ఆమెను తీసుకొని వస్తాడు ఇక్కడికి సంఘాన్ని, ఇక్కడ పెళ్లి చేసుకుంటాడు. గొర్రె పిల్ల మహోత్సవం జరుగుతుందని పరలోకములు అంటే వాళ్ళు సంబరపడతారంట. ఒకసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనము. గొర్రె పిల్ల వివాహోత్సవము వచ్చిందని ఆయన భార్య అయినటువంటి సంఘము తనతో సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను, అబ్బా స్తోత్రం చెప్పండి గట్టిగా. పైన వాళ్ళు ఎంత ఆశగా ఉన్నారో చూడండి. 24 పెద్దలు, శరూబులు, కెరూబులు, దేవదూతలు, ఈ భూలోకంలో ఉన్న సంఘాలన్నీ కలిసి ఒకే ఒక సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఏర్పడి అక్కడ వాళ్ళు ఏమంటారు? సంఘం సిద్ధపరచబడింది, మారు మనసు పొందింది, మార్పు చెందింది. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నారు, యథార్థంగా బ్రతుకుతున్నారు, ఏ మత్సైనా ఏ కళంకమైన లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే పెళ్లి కుమారుడైన మన ప్రభు భూలోకానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సంఘాన్ని తీసుకొని వస్తాడు. అక్కడ సంతోషపడుతున్నారు వాళ్ళు. మరి ఈనాడు సంఘాల స్థితి చాలా చూస్తే అనేక స్థలాల్లో నిజమైన మారు మనస్సు లేదు, యథార్థత కలిగిన జీవితం లేదు, స్వార్థము, స్వనీతి. చూస్తారా ప్రియులారా? ఆదివారం ఆరాధన లేదు, ప్రార్థనకి వెళ్ళేటువంటి ఆశ లేదు, దేవుని వాక్యం వినే మనస్సు లేదు, ఆ వాక్యం విని మనం అభివృద్ధి పరచబడే ఆలోచనే రావడం లేదు. ఇంకెప్పుడు మనం సిద్ధపరచబడతాం? ఆలోచించండి. పని ఇంకేమైనా ఒక 10 సంవత్సరాలు మనం జీవిస్తామనే ఆలోచన ఉందా? ఏమండి? 10 కాదు 20 అయినా జీవించగలం. దేవుని స్తోత్రం. అది ఆయన చేతిలో ఉంది. ఆమేన్. ఈ లోపలనే మనకిచ్చిన సమయంలోనే మారు మనస్సు పొందిన వారమై మనం ఉండాలి. సంఘము సిద్ధపడి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా చూడండి, మత్తయి సువార్తలోకి వెళదాం. 25వ అధ్యాయము 10, 13 చదువుదాం. చదవండి గట్టిగా. 13 నుంచి 13, 10 నుంచి. ఇక్కడ ఒక చక్కని మాట వ్రాయబడింది. జాగ్రత్త గమనించండి. ఆ దినమందైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. 10 నుంచి చదువుకుందామా? 10వ వచనం చదువుకుందాం పిల్లరా. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెండ్లి విందులోనికి పోయిరి. దేవునికి స్తోత్రం అండి. 25:10 అండి. ఏముందండి పరిశుద్ధ గ్రంథంలో? సిద్ధపరచబడిన వాళ్ళు పరలోకం లోపలికి ప్రభుత్వం వెళ్ళారా, లేకపోతే సిద్ధపరచబడని వాళ్ళు వెళ్ళారా? ఏముంది అక్కడ? మళ్ళీ చదువుతున్న, జాగ్రత్తగా వినండి. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు ఆయనతో కూడా పెళ్లి విందు కోసం లోపలికి పోయారు. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి రేపు? ఆలోచించండి పిల్లరా. మనం లోపలికి వెళ్ళాలంటే మనం కూడా సిద్ధపడిన వారమై ఉండాలి. మన మాటలో సిద్ధపాటు, మన ప్రవర్తనలో సిద్ధపాటు, ఆరాధన చేసే క్రమంలో సిద్ధపాటు, ఆదివారం మందిరానికి వెళ్ళే సిద్ధపాటు. చూడండి ప్రియులారా, ప్రతి విషయంలో ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. నీ ఇష్ట ప్రకారంగా నీవు, నా ఇష్ట ప్రకారంగా నేను చేస్తే అది దేవుడు మెచ్చుకునేది కాదు, సిద్ధపడేది కాదు పిల్లరా. సిద్ధపాటు లేకపోతే తర్వాత అక్కడ వ్రాయబడిన మాట చూద్దాం. నెక్స్ట్, సిద్ధపడని వాళ్ళు ఏం చేశారో తెలుసా అమ్మా? సిద్ధపడిన వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోయారు ప్రభుతో పాటు. ఇప్పుడు అక్కడ పెళ్లి విందు జరుగుతుంటే ఈ సిద్ధపడని వాళ్ళు ఉన్నారే, ఎప్పుడో ఒకసారి ఆరాధన పోయేవాళ్ళు, ఎప్పుడో ఒకసారి గుర్తొస్తే ఆరాధనకి వెళ్ళేవాళ్ళు, ఎప్పుడో ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు, క్రమంగా ఆరాధనకి వెళ్ళలేనోళ్ళు, లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో మోసం చేసేవారు, దేవునికి ఇచ్చే విషయంలో ప్రేమ లేకుండా ఉండేవారు. ఇవన్నీ మనం చూస్తే వాళ్ళ పేరేంటంట? సిద్ధపడని వారు. వాళ్ళు వెళ్ళి ఏమంటున్నారు ప్రభుని? అయ్యా అయ్యా మాకు తలుపు తీయ్యా, మేము కూడా లోపలికి వస్తామని అడిగ్గా ఆయన, మిమ్మను నేను ఎరుగను. అమ్మా మీరెవరో నాకు తెలీదు. అదే ఒకవేళ మిమ్మల్ని నేను ఎరుగుంటే భూలోకములో మీరు సంఘములో ఉన్నప్పుడే, మందిరంలో ఉన్నప్పుడే వాక్యానికి లోబడి
ప్రార్థన చేస్తూ ఆదివారము దేవుని సమయం దేవునికి ఇస్తూ మీ ఆత్మను సిద్ధపరచుకొని ఉండేవాళ్ళు మీరు. అయ్యా అయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా మేము లోపలికి వస్తామంటే ఆయన ఏమంటాడంటే మీరెవరో నాకు తెలియదు. ప్రియమైన వాళ్ళరా, సిద్ధపరచబడిన సంఘముగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దాం. సిద్ధపరచబడిన సంఘముగా మనం ఉన్నప్పుడే దేవునితో ఖచ్చితంగా మనం ఆయనతో నడవగలము, ఆయన రాజ్యములోనికి చేరగలము, ఆయనతో మనం వివాహము చేసుకోగలము. సంఘం అంటే పెళ్లి కుమార్తె, ఆయన పెళ్లి కుమారుడు. నిజంగా ఆయన అంటాడు ఒక వాక్య భాగంలో, నా పెళ్లి కుమార్తెను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అంటాడు. దేవుని స్తోత్రం. అంటే పెళ్లి కుమార్తె అంటే సంఘం. నా సంఘం నేను ఎంతో ప్రేమిస్తున్నాను, నా దగ్గరకు రావాలి, నా సంఘం సిద్ధపడి ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, ముడతైనను కళంకమైన కూడా లేకుండా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, నాకు ఇష్టమైన రీతిలో ఉండాలి. అప్పుడు మాత్రమే అది నాకు ఇష్టమైన సిద్ధపరచబడిన సంఘము అంటాడు పిల్లల. తర్వాత ఇక్కడ మనం చూద్దామండి, మరొక విషయం చూసి దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో మరొక మాట మనం చూసినప్పుడు ఇక్కడ సిద్ధపరచబడిన వాళ్ళు ఎత్తబడుతున్నారు, సిద్ధపరచబడని వారు విడిచిపెట్టబడుతున్నారు. ఈనాడు మనం ఒక్క విషయంలో ఆలోచించాలండి. మనం ఎలా ఉన్నాం? యోవేలు గ్రంథములో మనం చూసినప్పుడు పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుంచి వస్తాడు, పరలోకములో నుంచి వస్తాడు. పెళ్లి కుమార్తె గదిలో నుండి దేవుని మందిరములో నుండి సిద్ధపరచబడి ప్రభువుని ఎదుర్కొంటుంది అని వ్రాయబడింది. చెప్పాను కదా, సంఘములో మందిరములో ఎంతమంది ఉన్నారని మనము చూడాల్సిన అవసరం లేదు. ఎంతమంది మారు మనస్సు పొందున్నారు వాళ్ళు, అది మనకు కావాలి. ఏం ఉపయోగం అండి? రైతు పొలం వేసి పంట పండించి 100 బస్తాలు పంట పండిందని సంతోషపడే సమయంలో 10 బస్తాలు గట్టి గింజలయ్యి 90 బస్తాలు పొట్టు తాలుగింజలైతే దేన్ని చూసి దేవుడు సంతోషపడతాడు? యజమాని దేన్ని చూసి సంతోషపడతాడు? 10 బస్తాలా 90 బస్తాలా? అమ్మా 90 బస్తాలు ఏం చేసుకుంటాడు? ఉపయోగం లేదు. ప్రభు అదే చూసేది. నీలో మార్పు రావాలి, నీలో మారు మనస్సు రావాలి, నువ్వు పూర్తిగా మార్పు చెందాలి, పూర్తిగా నీ జీవితం దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. అప్పుడే నువ్వు సిద్ధపరచబడినటువంటి సంఘములో, సార్వత్రిక సంఘములో నువ్వు చేర్చబడతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భంలో అనేకమైన విషయాలు మనకున్నాయి. అయితే సమయం కాదు, కొంచెంలోనే ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను కొంచెమే మీకు చెప్పి ముగిస్తాను. నేను మరొక విషయం ఏంటంటే, సంఘము ఎప్పుడు కూడా సత్క్రియలు కలిగి ఉండాలంట. సంఘం స్తోత్రం చెప్పగట్టిగా చదువుదాం ఒకసారి పిల్లరా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. సంఘం అంటే సత్క్రియలు కలిగిందై ఉండాలి. ఎఫెసీ పత్రిక 2:10. తర్వాత ఎఫెసీ 4:24లో నీతియు యథార్థమైన భక్తి నవీన స్వభావము కలిగి ఉండాలి. ఎంత గొప్ప మాటలు ప్రియులారా. ఎత్తబడే సంఘానికి ఉండాల్సిన లక్షణాలు అవి, నేర్చుకోవలసిన విధానం అది. మొట్టమొదట ఏం చెప్పాను మీకు నేను? సత్క్రియలు కలిగిందై ఉండాలి, మంచి క్రియలు, మంచి పనులు. రెండవది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో నీతియు యథార్థమైన భక్తి నవీన స్వభావము కలిగిన వాళ్ళమై ఉండాలి. ఒకసారి స్తోత్రం చెప్దాం గట్టిగా. నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నానంటే ఉపయోగం లేదు. నేను కూడా ప్రార్థనకి వెళ్తున్నానని పేరు పెట్టుకుంటే ఉపయోగం లేదు. క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆదివారం వస్తే జాగ్రత్తగానండి, నిజమైన క్రైస్తవుల కట నిద్ర పట్టదంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపే ఆదివారం అంటే ఈ రాత్రి తెల్లవారుజాము నుంచి నిద్ర పట్టదు. ఎవరికి? నీ నిజమైన విశ్వాసి కంట నీ నిద్ర పట్టదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక పడుకొని ఆరాధన అయిపోయిన తర్వాత అప్పుడు వస్తున్నానమ్మా మందిరానికి వస్తున్నానమ్మా. ఎవరింటారు నీ ప్రార్థన? ఎవరు చూస్తారు నిన్ను? నీకు ఇష్టమైనప్పుడు దేవుని మందిరానికి రావటం కదా ఇక్కడ చెప్తున్నాడు దేవుని వాక్యంలో.
సత్క్రియలు కావాలి, నవీన స్వభావం కావాలి. నవీన స్వభావం అంటే నూతన స్వభావం ఉండాలి. తీతు పత్రిక 2:14 సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. మంచి క్రియలు యందు ఎలా ఉండాలమ్మా? ఆసక్తి, ఆశ. నిజంగా చెప్పండి పిల్లారా, ఈ దినాల్లో చాలా మంది లోకపరమైన వాటి మీద ఆశ ఉంది, కానీ